హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా క్రాస్ పట్టీల్ని రెడీ చేసుకుందామండి. హుక్స్ వైపు వేసేది ముందుగా కుడతానన్నమాట. నేను క్రాస్ పట్టీ తిరగవేయనండి, ఎక్స్ట్రా కిందగా కత్తించుకుంటాను. హుక్స్ పట్టీగా ఉన్నది ముందుగా కుట్టి దాని వెనక్కి జాయింట్ సైడ్ వచ్చేది కుడతానన్నమాట. చూడండి ఒకసారి వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు కింద కుట్టు వేస్తానండి. తర్వాత సమానంగా కట్ చేసుకుంటాను. తర్వాత హ్యాండ్స్ అండి, లోతు తీసిన రెండు ఒకవైపు వచ్చేలాగా టిక్ పెట్టుకోవాలి. లోతు తీసిన సైడ్ ఎటు వచ్చిందో చూసుకొని సేమ్ అటే ఇంకోటి వచ్చేలాగా స్టిచ్ చేయాలండి. హెమ్మింగ్ చేయడానికి ఎక్స్ట్రా వదిలింది సైడ్స్ అలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. నేను అలాగే చేస్తాను, చూడండి వీడియోలో అర్థమవుతుంది. తర్వాత డాట్స్ అండి, బిగినర్స్కి ఈజీగా డాట్స్ ఎలా వేయాలంటే ఆది జాకెట్లో ఉంటుంది కదండి మెయిన్ డాట్ హైట్, అది అలా అక్కడ మార్క్ పెట్టుకుంటే సరిపోతుందండి. దాన్ని క్రాస్గా పట్టుకొని మూడో డాట్ వేయాలండి. మెయిన్ డాట్ క్రాస్గా డాట్ చూసారా ఎంత వచ్చిందో కప్ షేప్. సేమ్ రెండోది కూడా ఇంకా అంతేనండి. మూడో డాట్ ఫస్ట్ డాట్ తిన్నంగా మూడోది వేయాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఓపెన్ చేయండి, రెండుగా ఉంటుంది కదా, ఓపెన్ చేసి ఫస్ట్ ఒక లేయర్ స్టిచ్ చేయాలి. దాని తర్వాత ఫోల్డింగ్ చేసి ఇంకొక లేయర్, అది లోడింగ్లో ఉంటుందండి. మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అలా స్టిచ్ చేయడం వల్ల. అలా అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి. ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. తర్వాత ఒక పట్టి తాళ్ళు పట్టి అండి, మీకు ఎటు సైడ్ అలవాటు ఉంటే అటు చూసుకొని వేసుకోండి. మాకు రైట్ సైడ్ వేస్తారు తాళ్ళు పట్టి. దాని మీద ఒక పట్టి పెట్టి చెక్ చేసుకోవాలి సమానంగా వచ్చాయా లేదా అనేది. ఒక పట్టి స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. వాళ్ళు ఇచ్చిన ఆ జాకెట్ చూడండి ఎంత గ్యాప్ ఉందో. అలా రాకూడదు అంటే మనం జాకెట్ నడుము ఎంత ఉందో కొలవాలి. కొలిచిన దాంట్లో 4 భాగాలు చేసి అది వచ్చింది అక్కడ మార్క్ చేయాలి. నేను స్టిచ్ చేసింది చూడండి ఎంత కూడా గ్యాప్ ఉండదన్నమాట. అలా చేయడం వల్ల అక్కడ పక్కన పెట్టాను చూడండి ఒకసారి, అలా ఉంటుందన్నమాట మన స్టిచ్చింగ్. తర్వాత బ్యాక్ పార్ట్ సైడ్స్ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి. డాట్స్ వేయకముందే, డాట్స్ వేయకైనా చేసుకోవచ్చు, బట్ నాకు ఇలా అలవాటండి. డాట్స్ షోల్డర్ సెంటర్ పట్టుకొని డాట్ ఒక 4 ఇంచెస్ అలా వేసుకుంటే సరిపోతుందండి. దీనికి కూడా సేమ్ ఇంకా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, పని ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. షోల్డర్స్ జాయింట్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ ఒకసారి కొలుచుకోవాలి మళ్ళీ అంతా పొడగొచ్చాయి అనేది. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందని ట్రిమ్ చేశాను. అలా కొలుచుకోవడం వల్ల మనకేమన్నా తగ్గితే అలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. క్రాస్ పీస్ తీసుకోవాలండి, తీసుకొని మెడ చుట్టూ పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్ చేయాలి. లాస్ట్ను కొంచెం ఫోల్డింగ్ పెట్టాలండి. నేనైతే నెక్స్ట్ చుట్టూ కట్స్ పెట్టనండి, ఓన్లీ పైపింగ్ వేయాలనుకుంటే మాత్రమే కట్స్ పెడతాను. అలా కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే సాగిపోతుంది అన్నమాట, ప్లెయిన్ జాకెట్ కాబట్టి. మామూలుగా లైనింగ్ జాకెట్ అయితే కట్స్ పెట్టి థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తాను. దీనికి ఏమంత అవసరం లేదండి, అయినా నెక్ రౌండ్గానే ఉంటుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల కూడా. హ్యాండ్స్ లోతు తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా చెక్ చేసుకొని యాడ్ చేయాలండి. ముందు షోల్డర్ దగ్గర సెంటర్ నుండి జాయింట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట, నీట్గా ఉంటుంది. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్,
ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ చేయండి. ఇంకోటి కూడా అంతేనండి, సేమ్ ఫ్రంట్ పార్ట్ వైపు, బ్యాక్ వైపు స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేయాలండి హ్యాండ్ కంపల్సరీగా. అది హెమ్మింగ్ వదులుకున్నాం కాబట్టి దాన్ని అక్కడ అలా ఒకసారి రఫ్ గీరితే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ లూజ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేయాలి ఫస్ట్. తర్వాత చంక రౌండ్ ఎంత ఉందో అంత చూసి, కింద మనం నడుము డాట్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ మార్కింగ్స్, అవి 2 పట్టుకొని బాగా స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలన్నమాట. చాలా స్ట్రైట్గా వస్తుందండి. కటింగ్ తీయడం మర్చిపోయానండి. నెక్స్ట్ టైం ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కంపల్సరీ కటింగ్ వీడియో తీస్తాను. ఏ సైడ్ది ఆ సైడ్ బయట పెట్టుకోవాలండి సైడ్ జాయింట్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో చేయి లావుగాను సన్నగాను ఉంటాయి కాబట్టి ఒక సైడ్ వైపు ఒక సైడే పెట్టుకోవాలి, తాళ్ళ సైడ్ వైపు తాళ్ళ సైడే పెట్టుకోవాలి. ఏమన్నా కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనిపిస్తే చిన్న ప్రిల్ పెట్టేసుకోండి ఫ్రంట్ డాట్ దగ్గర, సరిపోతుంది. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. సేమ్ ఇంకా రెండో స్టిచ్ 3 స్టిచ్చెస్ వేసుకొని లాస్ట్కి వచ్చేసి కూడా ఈ